హుండీ నుంచి స్టాక్స్లోకి రాముడి సొమ్ముతో లాభాల వేట. ముందుగా స్నేహితులు బంధువుల ఖాతాలో జమ, తర్వాత నిందితుల ఖాతాలో బదిలీ. సో అయోధ్య రామ మందిరంలో అక్కడ ఆల్మోస్ట్ ఒక నెలలో 70 సార్లు ఏమో స్కామ్ చేసిరు కదా. సో 70 సార్లు 60 సార్లు 60 సార్లు ఏమో పైసలు దోచుకున్నారు కదా. సో ఆ పైసలు ఏం చేశారంటే ఆ పైసల నుంచి అయోధ్యలో దోచుకున్న పైసలతో అయోధ్యలో ఉండిలో వచ్చిన పైసలతోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారంట. అంత గొప్పలు మనలు. సో అయోధ్య రామాలయంలో హుండీల నుంచి కాజేసిన విరాళాల సొమ్ము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా మళ్లించిన విషయం వెలుగులోకి చూసింది. దోచుకున్న డబ్బు మూలాలు తెలియకుండా ఉండేందుకు నిందితులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు బయటపడింది. ఆలయం నుంచి రహస్యంగా తరలించిన డబ్బును ముందుగా బంధువులు స్నేహితుల ఖాతాలో జమ చేసి తర్వాత తమ ఖాతాలోకి ఆ మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేసుకుంటే దొరికిపోతామన్న భయంతో ఈ ఎత్తుగడకు అనుసరించినట్టు తెలుస్తుంది. ఇక కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులు అనుకూల్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, సో పేరు కూడా చూడు, రాముని పైసలు కొట్టేసి లవ్ కుష్ అంట అతని పేరు, రాముడి పిల్లల పేర్లు పెట్టుకునే కూడా. సో లవ్ కుష్ మిశ్రా, కరుణ్జేష్ పాండేను పోలీసులు విచారించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా విరాళాల సొమ్ముతో కొంత మొత్తాన్ని స్టాక్స్లో ఇతర ఆర్థిక సాధనాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తూ నిందితులను వారి బంధువులు స్నేహితులకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు. కాగా విరాళాల చోరీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి విహెచ్పి వైస్ ప్రెసిడెంట్ చంపత్ రాయ్ ఆలయానికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని మాజీ సభ్యుడు మిశ్రా బిఐలతో కలిసి రూపొందిస్తున్నట్టు సిట్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సో ఈ విధంగా ఏదేమైనప్పటికీ అయోధ్య సంబంధించి రామాలయంలో పైసలు స్కామ్ అయినాయి, అది అందరికీ తెలుసు. దీనిపైన ఏం మాట్లాడుతున్నారంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడితే అంతా తెలియాలి. అయోధ్యలో స్కామ్ అయిన పైసలు, అయోధ్యలో చోరీ చేసిన పైసలు, అయోధ్యలో ఉండి ఆ పైసలు ఎవరు వేసినాం, మనం వేసినాం, నువ్వు వేసినావు, నేను వేసిన. ఎందుకంటే అయోధ్య రామాలయం కడుతున్నప్పుడు అప్పుడు అప్పుడు ఆ 40s 50s ఆ టైంలోనే 40s 50s 60s ఆ టైంలోనే అప్పుడు రామ మందిరం మనం కట్టాలి, బాబరీ మస్జిద్ కూల్చిన తర్వాత అక్కడ రామ మందిరం నిర్మించాలి అని చెప్పేసి ప్రతి ఊరు నుంచి బంగారు ఇటుక, సిల్వర్ ఇటుక, బంగారు చైన్లు, ఆభరణలు ఇష్టం వచ్చిన. ఎందుకంటే దేశ ప్రజలందరికీ మన భారతదేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి, సో హిందుత్వవాదం ఎక్కువ ఉన్న కంట్రీ, హిందువుల మనం అందరం కాబట్టి హిందువులుగా మన బాధ్యతగా ఏం చేస్తామని మన రాముని గుడి కట్టాలని చెప్పేసి పైసలు ఇచ్చిన మన ఇంట్లో నుంచి మా తాత ముత్తాతలు మా డాడీ వాళ్ళందరూ ఇచ్చి చెప్తారు, ఇప్పటికి కూడా చెప్తారు. అయోధ్యకు అప్పుడు ఊరు నుంచి అందరు కూడా ఇటుకలు పంపిరు బెట్ట, ఆ గుడి కట్టాలని చెప్పేసి ఇటుకలు పంపిరు, అవి పంపిరు, ఇవి పంపిరు అని చెప్పి చెప్తారు. ఆ పైసలు ఎటువైనాయి? 1400 కోట్లు 14,000 కోట్లు అని చెప్పేసి చెప్తారు. సో ఆ పైసలు అప్పట్లో పంపిన పైసలు ఎటువైనాయి? మళ్ళీ మొన్న రీసెంట్గా రామ మందిరం కట్టడానికి ముందు సో మన వంతు ప్రయత్నం ఉండాలి, మన వంతు పైసలు అందుండే, రామ మందిరం కట్టడంలో నీ వంతు ప్రయత్నం, నా వంతు పైసలు ఉండాలని చెప్పేసి ఊరూరో చందా బుక్లో పంపించారు. చందా బుక్లో పంపించి ప్రతి ఒక్కరికి 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 తోచినంత పైసలు చేసిరు. దానికి ఇన్ రిటర్న్ ఏమి ఇచ్చారు? రాముల వారి అక్షంతలు మనకి ఇచ్చారు. ఆ పైసలు ఎటువైనాయి? మళ్ళీ ప్రభుత్వం స్పెషల్గా దీనికి సంబంధించి కొంచెం బడ్జెట్ కలిసి పెట్టింది, ఆ పైసలు ఎటువైంది? మళ్ళీ ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇవన్నీ ఎటు పోయినాయి అంటే మన పైసలు, నీ పైసలు, నా పైసలు ఎటువైనాయి అని చెప్పేసి పక్కన పెడితే గుడిని దర్శించుకోవడానికి పోయిన భక్తులు ఏం చేశారు? విరాళాలుగా కొన్ని పైసలు ఇస్తారు. ఆ పైసలన్నీ స్కామ్ చేసారు దొంగలు. నా దేవుని పైసలు, నా రాముని ఆలయంలో నా దేవుని పైసలు మీరు దోచుకోవడానికి మీరు ఎవరు? ఆలయం అభివృద్ధి కావచ్చు, ఇంకో దగ్గర గుడి కట్టించాల్సింది ఉంది. ఆ పైసలతో ఏం చేస్తారు అంటే ఇంతగానో ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ 2,000 కోట్లు స్కామ్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది అక్కడ ఆలయ ట్రస్ట్ బోర్డు? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉందిగా, యోగి బాబా సర్కార్ ఉందిగా, యూపీ యోగి బాబా. మళ్ళీ బుల్డోజర్ పంపలేరేంది? బుల్డోజర్ పంపాలి కదా. నా గుడిలో, నీ గుడిలో, నా గుడిలో నా పైసలు నా రాముని దగ్గర నుంచి దోచుకున్నప్పుడు ఏం చేస్తుంది అక్కడ సర్కారు? బుల్డోజర్ అదే ఇదే ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఏ విధంగా ఎగురుతుండే? ఏ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుంది? బజరంగ్ దళ్ ఏం చేస్తుంది? హిందూ సంబంధించిన సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అడగాలి కదా. ఒక హిందూగా నేను అడుగుతున్నా, ఒక హిందూగా మీరు కూడా అడగాలి కదా. ఎటువైనా పైసలు ఏం చేస్తారు? ఇప్పటికైనా ఏం చేస్తారు? అక్కడ యోగి బాబు మొత్తం బుల్డోజర్ పంపించాలి కదా. ఎవరైతే కొంతమంది పేర్లు వచ్చారు. ఇంకా దీంట్లోనే బ్రిజ్భూషణ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పి నేను క్లియర్గా వీడియో చూసిన. ఇంటర్వ్యూలో చెప్తారు అయోధ్య రామాలయంలో పైసలు చోరీ అయిన విషయం మా అందరికి తెలుసు. సో దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు నేను బయట పెడితే నా పానం పోతుంది, ఎవడు పానం బోడుకు పోగొట్టుకుంటాడు అని చెప్పేసి ఆయన హిందీలో మాట్లాడి నేను తెలుగులో చెప్తున్నా. కోన్ అప్నా జాన్ గవాయేగా అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడారు. సో ఆయనకి క్లియర్గా తెలుసు. అడగండి అతనికి ఎవరి పేరు చెప్పి బయట పెట్టండి. ఎవరెవరో సిట్ ఏర్పాటు చేసిరంటే సిట్లో అందరు చాలా వరకు అక్కడ సంబంధించిన అయోధ్య గుడికి సంబంధించిన పూజారే స్వయంగా చెప్తుండ్రు ఇక్కడ సిట్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద తలకాయలు దీని అనుకునే వాళ్ళని పంపించే చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి స్వయంగా తనే చెప్తుండ్రు.
ఇప్పుడు ఎటు వేరు? బీజేపీకి సంబంధించిన నాయకులు ఎటు వేరు? మాట్లాడాలి హిందూ ధర్మం హిందూ అని చెప్పి మాట్లాడే నాయకులందరూ ఎటు వేరు? మన గుడిలో మన దేవుని పైసలు స్కామ్ చేసిరు కదా. ఇంకొకటి మాట్లాడతాడు ఏమని, హిందూ గుడి హిందువులు దోచుకున్నారు తప్పేముంది అని అంట. దిమాగ్ ఉందా అసలు? బుద్ధి ఉందా ఆ విధంగా మాట్లాడడానికి? హిందూ గుడిలో ఎవడైనా సరే చోరీ చేయడానికి ఏ విధంగా, ఈ సికింద్రాబాద్లో గుడి గొలినప్పుడు ఏ విధంగా అయితే మేము పోయినా ఇప్పుడు కూడా అదే విధంగా అడుగుతున్నాం మేము. హిందూ గుడి హిందువుల పైసలు కొట్లాడేసారంటే ఏం మాట అది? రేపు నేను హిందువే, నా ఇంటికి హిందువులు వస్తారు, ఇక దాడి చేస్తారు, ఏమైనా చేస్తారు, ఇక నేను హిందువే కదా అని చెప్పి ఊరుకోవాలా? ప్రజలని కూడా ఎంతవరకు మభ్యపెడుతున్నారంటే ఎంత ఘోరంగా అంటే, మన ఒక అయోధ్య రామ మందిరంలో స్కామ్ అయిందంటే అవును అయింది, కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కదా అని చెప్పేసి మాట్లాడుతారు. అక్కడ దేవాదాయ శాఖ ఉందో లేదో తెలియదు, ఉంటే ఏం చేస్తుంది? రామ మందిరం కట్టడానికి ఎంత కష్టపడ్డామో, రామ మందిరం అక్కడ దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి ఎంత కష్టం, కొన్ని సంవత్సరాల, కొన్ని పదుల సంఖ్యల సంవత్సరాల కష్టం అదంతా. కోర్టు నుంచి తీర్పు తెప్పించుకొని ప్రతి ఒక్క ఊరు పోయి మేము పైసలు తెచ్చుకొని, పైసలు పంచుకొని, పైసలు చందాలు ఇచ్చి మేము గుడి కట్టించుకొని మా దేవుని మొక్కుతామనంటే కథం అక్కడ గోల్, పైసలన్నీ గోల్. అప్పుడెప్పుడో తుర్కరాజులు ఉన్నప్పుడు, అప్పుడెప్పుడో ముస్లిం రాజులు ఉన్నప్పుడు మాట్లాడతారు కదా బీజేపీ నాయకులు, తుర్కరాజులు ఉన్నప్పుడు ఈ విధంగా మన ఇండియాలో ఉన్న గుడి సంపద అంతా దోచుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎవరు దోచుకున్నారు మన గుడిని? మన హిందువులే దోచుకుంటారు కదా. మరి ఇప్పుడు ఎవడు మాట్లాడాడు? బీజేపీ నాయకులు ఎవడు కూడా మాట్లాడు. అంటే బీజేపీ నాయకులు వ్యతిరేకం కాదు, హిందూవాదులు ఎవరు కూడా మాట్లాడాలి కదా. అప్పుడే విధంగా మాట్లాడి ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడాలి కదా. మన గుడిలో మన దేవుని మన పైసలు దోచుకుంటారు ఈ కొడుకులు, ఈ దొంగలు. సో ఈ విధంగా మన అయోధ్య రామ మందిరంలో పైసలు లేవు కంప్లీట్గా. మరి సరే ఓకే ఫైన్, అయోధ్యలో రాముడు జన్మస్థలం కాబట్టి ఆడ కట్టిరు ఓకే. మరి రాముడు పెళ్లి చేసుకున్నారు కదా, రాముడు కంప్లీట్ ఇక్కడ ఉన్నారు కదా, భద్రాచలం తెలంగాణలో ఉన్న భద్రాచలం రాముల వారి గుడి, మరి దాన్ని కూడా వేయాలి కదా. సీతారాముడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా అక్కడ. సో పుట్టి పెరిగిందంత అయోధ్యలో ఓకే ఫైన్, మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకొని కంప్లీట్గా దేశాన్ని వనవాసం కావచ్చు ఇవన్నీ ఉన్నది ఇక్కడ భద్రాచలం ప్రాంతం కదా. అక్కడ సీతమ్మ వారు తన మా చీరలు ఆరేసుకున్న ప్రదేశం ఉంది. వనవాసంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా వనవాసం వాళ్ళు ఉన్నారో అదంతా కూడా ఉంది కదా. మళ్ళీ దీన్ని డెవలప్ ఎవరు చేస్తారు? అక్కడ రాముడి గుడి కట్టిరు ఓకే ఫైన్, బాబీర్ మస్జిద్ కావచ్చు అంత ఇష్యూ అయింది, గుడి కట్టేసుకున్నాం ఓకే, దాంట్లో అంతా స్కామ్ జరుగుతుంది, ఇదంతా ఉపేక్షించే పరిస్థితి లేదు. కానీ తెలంగాణలో కూడా భద్రాచలం ఉంది కదా, సీతారాముల వారి కళ్యాణం ఇంత ఘనంగా చేసుకుంటాం, మళ్ళీ దానికి ఎందుకు నిధులు ఇయ్యారు? దానికి ఎందుకు కట్టించే బాధ్యత తీసుకోదు బీజేపీ గవర్నమెంట్? ఎందుకంటే జై శ్రీరామ్ మాటకు కాదు, మాటకి ముందు జై శ్రీరామ్, మాట తర్వాత జై శ్రీరామ్ అంటారు కదా. ఒక హిందూగా బాధ అవుతుంది మాకు, ఎందుకంటే ఒకటే సైడ్ హిందుత్వాన్ని చూడొద్దు మీరు. సో ఇటు మా తెలంగాణలో కూడా ఉంది, తెలంగాణలో భద్రాచలం కూడా ఉంది, దానికి కూడా అదే విధంగా ఏ విధంగా అయోధ్యలో నిధులు సమకూర్చి ఏ విధంగా డెవలప్ చేశారు అక్కడ కూడా డెవలప్ చేయండి. అక్కడ కూడా మా రాముని మా సీతారాముని కలిపి ఇటు సతీ సమేతంగా ఉన్నారు, మా సీతారాముడు సతీ సమేతంగా ఉన్నారు. సో ఇక్కడ మంచిగా చేయండి, ఇక్కడ కంప్లీట్ ఈ గుడిని డెవలప్ చేయవచ్చు కదా మీరు. సో అక్కడే కాకుండా ఇక్కడ కూడా డెవలప్ చేయాలి. ఇక్కడ కూడా ఇంకోటి కంప్లీట్గా దీంట్లో ఎవడెవడైతే ఎన్కరేజ్ ఉన్నాడో కంప్లీట్ వాళ్ళందరూ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాట్లాడగా ఆర్ఎస్ఎస్. సో ధర్మాన్ని రక్షించే ఆర్ఎస్ఎస్, ధర్మాన్ని రక్షించే విశ్వ హిందూ పరిషత్, ధర్మాన్ని దేశం హిందూ ధర్మం ఖత్రేమే హే అని చెప్పి నరేంద్ర మోదీ మళ్ళీ ఎందుకు మాట్లాడారు? ఎవరో మాట్లాడతారు ఏమని, దీన్ని నరేంద్ర మోదీకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడతారు. సో కోర్టులో కేసు గెలిచినప్పుడు నరేంద్ర మోదీ బాధ్యత, గెలిచినప్పుడు అది తీర్పిచ్చిన జడ్జి కావచ్చు, కొట్లాడిన లాయర్గా అడ్వకేట్ కావచ్చు, వారి బాధ్యత కాదు. కానీ గెలిచినందుకు మోదీ షబాష్, గుడి శంకుస్థాపనకి మోదీ షబాష్, గుడి కట్టినాక మోడీ, గుడి పూజ చేసినాక మోడీ, అన్ని మోడీ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ స్కామ్ జరిగినప్పుడు కూడా మోడీ బాధ్యత వహించాలి కదా. మోదీ గారు మాట్లాడాలి కదా, మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు కట్టరిందు మాట్లాడాలి కదా. కట్టరిందులు మీరు కాదు, మేము కట్టరిందులు. ఎంత అంటే మొత్తం ఘోరంగా కోపం వస్తుంది నాకు. మా గుడిలో ఉన్న పైసలు దోచుకుంటే హిందువులే దోచుకున్నారు కదా. హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఎవడైనా సరే మా హిందువుల జోలి కోసం మా హిందువుల పైసలు దోచుకుంటే ఇదే విధంగా మేము రెస్పాండ్ అవుతాం. ఇక్కడ మాట్లాడారు ఎవరు కూడా, ఇక్కడ మాట్లాడారు మోదీకి ఏం సంబంధం అని అంటాం. మళ్ళీ ఇదంతా కూడా చేసినప్పుడు అక్కడ లాయర్కి లాయర్ ఎందుకంటే కోర్టులో కేసు వాదించి సో తీసుకొచ్చిన లాయర్కి అభినందించాలి కదా, అక్కడ అడ్వకేట్ని అభినందించాలి కదా. వాళ్ళని చేయరు. మోదీ హేతో ముమ్కినే అన్నప్పుడు మోదీ హేతో స్కామ్ బి ముమ్కినేనా? ఏం చేస్తారు? చెప్పని ఇంచుక ఛాతి ఏం చేస్తుంది? ఇప్పుడు మాట్లాడాలి కదా. దేనిపైన మాట్లాడు? దేశంలో జరుగుతున్న నీట్ పేపర్ లీక్ల పైన మాట్లాడరు, ప్రజలకు ఇబ్బంది పడుతుంది. దేశంలో మా హిందువులకు సంబంధించి మా హిందూ రామాలయం గుడిలో ఇంత పెద్ద స్కామ్ జరిగితే మాట్లాడరు. మరి ఎందుకు మీరుండి హిందూ కత్రమే ఎవరి చేలో కత్ర లేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైతే రాముని గుడి పరిస్థితుల్లో క్లియర్గా అర్థమైంది. ఎవరి చేలో హిందుత్వం హిందూవాదం కత్రమే లేదు. మా హిందువుల చేతిలో హిందుత్వవాదం కత్తర ఉంది. ఇటువంటి రాజకీయాల కోసం వాడుకునే పేర్లు, దేవుళ్ళ పేర్లు రాజకీయ కోసం వాడుకునే వాళ్ళ మీద కట్టరు. ఇంకోటి ఎంత ఘోరం అంటే బీజేపీ ఒక దగ్గర సోషల్ మీడియాలో చూస్తాను వీడియోలో. సో బీజేపీకి సంబంధించిన నాయకుల లారీ ఒక పెద్ద ర్యాలీలో హనుమంతుడిని డ్యాన్స్ చేపిస్తారు.
హనుమంతుడికి అట్లా డ్యాన్స్ ఎవరి కోసం, హనుమంతుడు ఎవరి కోసం డ్యాన్స్ చేస్తారు? మా రాముని కోసం డ్యాన్స్ చేసిండు. రాముని పైన ప్రేమతో భక్తి ఎక్కువై సీతారాములు కలిసినప్పుడు డ్యాన్స్ చేసారు. బీజేపీ పార్టీ నాయకుల ముంగట ర్యాలీ డ్యాన్స్ చేయించేది ఎవడు ఖరాబ్ చేస్తుండు? మా హిందూ ధర్మాన్ని ఎవడు కించపరుస్తున్నారు? మీరు కదా కించపరిచేది, బీజేపీ నాయకులు కదా. మీ కాన్వాయ్ ముందో మీ లారీ ముందు ఏ విధంగా డ్యాన్స్ చేస్తారు? హనుమంతుడిని వేషధారణేసి ఏ విధంగా డ్యాన్స్ చేస్తారు మీరు? హనుమంతుడి మీద భక్తి ఉంటే మీరు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన ఒక రామాయణకి వచ్చి ఇవన్నీ నాటకాలు కథలు అవి చేపియాలి కదా. ఆ బీజేపీ పార్టీకి డ్యాన్స్ చేపిస్తారు మీరు హనుమంతుడిని వేషధారణ వేసి. మళ్ళీ చేయాల బీజేపీ జెండా ఎవడు కాపాలి? మళ్ళీ ఇంకేం చెప్తారు? ఒకనొక సినిమాలో పీకే సినిమా అనుకో, పీకే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. దానికి సంబంధించి హీరోకి కావచ్చు శంకరుని వేషధారణలో అక్కడేమో కథం కంప్లీట్గా ఈ సినిమాని బ్యాన్ చేసేసాలి, ఇది హిందుత్వాదం కత్రిమే అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. మరి ఇది కూడా కత్రనే కదా, ఇది కూడా బ్యాన్ చేయాలి కదా, బీజేపీ పార్టీని కూడా బ్యాన్ చేయాలి కదా. ఏ విధంగా మీరు మా దేవుడిని మా హనుమంతుడిని ఏ విధంగా మీరు మీ కార్మంగా డ్యాన్స్ చేయిస్తారు మీరు? మళ్ళీ స్వయంగా నరేంద్ర మోదీ మన హనుమంతుని పతంగి ఎగిరేస్తారు. అప్పుడు హిందువులకు ఎవరు కత్రా ఉండదు. అది ఒక హిందువుగా నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇక రారేమో మా దేవుడిని డ్యాన్స్ చేపిస్తారు, మీరు రాజకీయంగా వాడుకుంటారు. మా దేవుడిని పతంగి చేసి ఎగిరేస్తారు మీరు. మళ్ళీ హిందువులు కత్రమే అక్కడ ఎవరు ముస్లిం వాళ్ళు స్కామ్ చేయలేరు గుడిలా. ముస్లిం వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు డ్యాన్స్ చేపియలేరు ఎక్కడ. హిందువుల చేతిలో హిందువులే కట్రాలు ఉన్నారు. అదంతా కూడా హిందువులు గమనించాలి. హిందుస్థాన్ రాష్ట్రంగా, హిందుస్థాన్ దేశంగా మనం